భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః సద్గురుం సచ్చిదానందం సాధువర్యం సనాతనం సద్వేదాంత ప్రవక్తారం సదా స్వాంతే స్మరామ్యహం. పదమూడవ పేజీలో దృష్టి ద్వయము, పూర్ణ దృష్టి, అపూర్ణ దృష్టి. ఇతర దార్శనికులు ప్రపంచం యొక్క పరమార్థమును నిర్ణయింపజాలకపోవటకు వారు అవలంబించిన అపూర్ణ దృష్టియే కారణం. శృతి స్వయముగా ఈ దృష్టిద్వయమును ఉపదేశించెను. కాటకోపనిషత్తున యమాచార్యులు నచికేతునకు పరాంచి ఖానివ్యతృణత్ స్వయంభూ తస్మాత్ పరాంగ్ పశ్యతి నాంతరాత్మన్ కశ్చిద్ధీర ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత్తచక్షురమృతత్వమిచ్చన్ అని ప్రత్యక్ దృష్టి, పరాగ్ దృష్టి అను దృష్టిద్వయమును ఉపదేశించను. పరాగ్ దృష్టియే అపూర్ణ దృష్టి, ప్రత్యక్ దృష్టియే పరిపూర్ణ దృష్టి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని శుక్ల యజుర్వేది శాంతి మంత్రము పూర్ణస్వరూపమైన ప్రపంచం యొక్క పరమార్థమును తెలుసుకొనుటకు పూర్ణ దృష్టియే అత్యవసరమని స్పష్టపరుచున్నది. నైష్కర్మ్య సిద్ధి యందు శ్రీ సురేశ్వరాచార్యులు తదేతత్ అద్వయం బ్రహ్మ నిర్వికారం కు బుద్ధిభిః జాత్యంధగజ దృష్ట్యేవ కోటిశ పరికల్ప్యతే అని వేదాంతేతర దార్శనికుల తత్వ విధానమునందరి దోషమును చూపించరే. అనగా పుట్టుగుడ్డివారు ఏనుగు యొక్క ఒక్కొక్క అంగమును స్పృశించి ఆయా అంగమునే ఏనుగని భ్రాంతి నొందినట్లు వేదాంతులు తప్ప ఇతర శాస్త్రజ్ఞులు ప్రత్యక్ దృష్టియను పూర్ణ దృష్టి లేమికతన పరమార్థమును అనేక విధములుగా వికల్పించుకొనుచున్నారని భావము. ఇంతవరకు ఈ మాండుక్య రహస్యము అనే గ్రంథంలో మాండుక్య రహస్యము అనే పేరుంది అని కేవలం మాండుక్యోపనిషత్తుని గురించి మాత్రమే కాకుండా ఇది సమస్త వేదాంత సార సంగ్రహభూతం. మాండుక్యం అంటే శంకరాచార్యులు గీతాభాష్యం రాసేటప్పుడు పీఠికలో రాస్తారు, తదిదం గీతాశాస్త్రం సమస్త వేదార్థ సార సంగ్రహభూతం. వేదార్థ సార అన్నారు. మాండుక్య భాష్యాన్ని ప్రారంభించేటప్పుడు అదే పీఠికలో ఒక మాట అంటారు, ఇది మాండుక్యోపనిషత్ భాష్యము ప్రారంభంలో సమస్త వేదాంతార్థ సార సంగ్రహభూతం. సరే, భగవద్గీత వేదార్థ సార సంగ్రహభూతము, మాండుక్యము వేదాంతార్థ సార సంగ్రహభూతం. భగవద్గీతలో వేదాల యొక్క సారమంతా కూడా సంగ్రహించబడింది, మాండుక్యంలో వేదాంతాల యొక్క సారమంతా సంగ్రహించబడింది అనే ఉద్దేశం. అందుకే మాండుక్య రహస్యము అన్న మొత్తం వేదాంత రహస్యము అన్న రెండు ఒకటి. అదే మాట అన్నారు, సమస్త వేదాంతార్థ సార సంగ్రహభూతమిదం ప్రకరణ చతుష్టయం. 4 ప్రకరణాలు, గౌడపాద కారికలు 4 ప్రకరణాలతో కలిపినటువంటి ఈ మొత్తం మాండుక్యం ఏముందో ఇది సమస్త వేదాంతార్థ సార సంగ్రహభూతం అని రాశారు. భగవద్గీత రాసేటప్పుడు వేదార్థ సార సంగ్రహభూతం అన్నారు, మాండుక్యాన్ని రాసేటప్పుడు వేదాంతార్థ సార సంగ్రహభూతం. భగవద్గీత వేదాల్లో ఉన్నటువంటి అన్ని విషయాల సారమైతే ఈ మాండుక్యము అన్ని వేదాంతాల్లో ఉన్నటువంటి సారాన్ని గురించి చెప్తాను. అందుకే వేదాంతార్థ సార సంగ్రహం. అందుకే మాండుక్య రహస్యము అంటే ఇది వేదాంత రహస్యం అని అర్థం. నెపమాత్రంగా మాండుక్యాన్ని 3వ పరిచ్ఛేదంలో తీసుకున్నాను. కానీ మనము ఏ ఉపనిషత్తును అధ్యయనం చేయాలన్నా కూడా మొదటి 2 పరిచ్ఛేదాలు పూర్తిగా అర్థమైంటేనే ఉపనిషత్తు అర్థమవుతుంది అనే ఉద్దేశం. ఇక్కడ ఒక ప్రధానమైన విషయాన్ని గురించి చెప్తున్నారు. దృష్టి ద్వయం, 2 దృష్టులు ఉండాలి. ప్రతి మనిషి కూడా ఒక వస్తువును
పూర్ణంగా చూడాలంటే రెండు దృష్టికోణాలు చూడొచ్చు. ఆ వస్తువు లోపల ఉండి చూసేది ఒకటి, వస్తువుకు దూరంగా ఉండి చూసేది ఒకటి. ఉదాహరణకు చంద్రుని గురించి నేను చెప్తున్నాను అంటే చంద్రుడి మీదే దిగి చెప్పటం ఒక రీతి, అది సాధ్యమవుతుందే. మనం ఇక్కడ నుంచి చెప్తాం అంతే. చంద్రుడు ఇంతే ఉన్నాడు, చాలా చిన్నగా ఉన్నాడు, ఇక్కడే రోడ్డు పక్కన ఉన్నటువంటి కొబ్బరి చెట్టు మీదే ఉన్నాడు, అది చెప్తాం. ఇది ఎంతవరకు సత్యము అంటే నాకు అనిపించింది ఇట్లా, వాస్తవంగా అది వేరే ఉంది. వాస్తవ దృష్టి ఉంది కదా, ఇది పూర్ణ దృష్టి. ఏది కల్పన దృష్టియో ఇది అపూర్ణ దృష్టి. ఉన్నది ఉన్నట్లు చెప్తే కరెక్ట్గా ఇది పూర్ణ దృష్టి. కల్పన చేసుకొని మనకు కనిపించినంతే, మనకు తెలిసినంతే చెప్తే అది అపూర్ణ దృష్టి. ఇంకో మాటలో చెప్పాలంటే అవిచార దృష్టి, విచార దృష్టి అని చెప్పచ్చు. పూర్తిగా విచారించలేదు, లోతుగా విచారించలేదు, విశాలంగా విచారించలేదు, ఊరికి ఏదో మాట్లాడినాడు అంతే, ఇట్లా ఉంది అని చెప్పేస్తున్నాడు అంటే ఇది అపూర్ణ దృష్టి. ఇది పరాక్ దృష్టి. పరాక్ దృష్టి అంటే బాహ్య దృష్టి అని అర్థం. ప్రత్యక్ దృష్టి అంటే అంతర్దృష్టి అని అర్థం. బాహ్య అంతరము అంటే అర్థమేమి అంటే విచారణలోనే బాహ్య అంతరములు. లోపల అంటే ఒక వస్తువు యొక్క లోపల చూడాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు మనకు ఒక కుండ, మట్టితో తయారైన కుండ కనిపిస్తుంది. బాహ్య దృష్టికి ఏం కనిపిస్తుంది? కుండ అంతే. అంతర్దృష్టికి ఏం కనిపిస్తుంది? మట్టి. ఇప్పుడు అర్థం ఏమి దానికి అంటే విచారించకుండానే మనం దాన్ని ఏమంటున్నాము అంటే అది కుండ. ఎందుకన్నాము విచారించకుండా అంటే మనకు కావాల్సింది వస్తువు కాదు, దానివల్ల కావాల్సిన ప్రయోజనం. మన దృష్టి అంతా ఎక్కడుంటుంది అంటే వస్తువు మీద కాకుండా ఆ వస్తువుల వల్ల కలిగే ప్రయోజనం మీద ఉంటుంది. నిరంతరము ప్రతి జీవికి, విశేషంగా మనిషికి వస్తువు కాదు ముఖ్యము, ఆ వస్తువులో కలిగే ప్రయోజనం ముఖ్యం. అట్లా ఉంటుంది. అందుకే మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ వస్తువు ఏదో ఒక ఆకారంలో కనిపిస్తుంది కదా, దీనివల్ల మనకి ఏం ప్రయోజనం అని చూస్తున్నాం కాబట్టి వస్తువుని గమనించటం లేదు, అది కుండ అంతే. వస్తువుని గమనించకపోతే అది మట్టి. మనం చూస్తూ ఉన్నప్పుడు కూడా మట్టి కనిపించలేదానికి అంటే కనిపించింది. కుండ కనిపిస్తున్నప్పుడే మట్టి కూడా కనిపించింది కదా. మరి ఒకటి బాహ్య దృష్టి, ఒకటి అంతర్దృష్టి అనే అర్థం ఏమి అంటే నీ వస్తువును విచారించి చూసినప్పుడు ఏది నిశ్చయం అవుతుందో అది అంతర్దృష్టి. విచారింపకనే ఏదో ఒక ప్రయోజనం కోసమని నీవు సిద్ధమైపోయినావో, ఆ వస్తువును ఎట్లో అర్థం చేసుకున్నావో తప్పుగా, దీన్ని బాహ్య దృష్టి. పైకి అట్లా కనిపిస్తుంది, విచారణతో దాని యొక్క వస్తుస్థితి అర్థమవుతుంది అంటాం కదా, దీన్ని అంతర్దృష్టి అన్నారు అంతే. అంతర్దృష్టి అంటే మన దృష్టిని లోపల తీసుకుపోవాల్సిన అవసరం లేదు. కుండ లోపలికి చూసి మనము దాన్ని మట్టిని గుర్తుపడతామా? లోపల అంటే అర్థమే లేదు. కుండను పగలగొట్టి లోపల పోవాల్సిన అవసరం లేదు. కుండను విచారించి అని అర్థం. అవిచార దశలో అది కుండ అనిపించింది, విచార దశలో అది మట్టి అని నిశ్చయమైంది. అంతర్దృష్టి అది, ఇది బాహ్య దృష్టి. అంతర్దృష్టితో వస్తుస్థితి ఖచ్చితంగా అర్థమైంది కాబట్టి ఇది పూర్ణ దృష్టి. ఎప్పుడైతే మనము అంతర్దృష్టితో అంటే విచారించకుండానే ఒక వస్తువును ఇదే నిశ్చయం చేసేస్తామో తప్పుగా, ఇది బాహ్య దృష్టి, అపూర్ణ దృష్టి, పరిచ్ఛిన్న దృష్టి అనబడుతుంది. అందుకే ఇక్కడ అంతర్దృష్టి, బాహ్య దృష్టి, ప్రత్యక్ దృష్టి, పరాగ్ దృష్టి, పూర్ణ దృష్టి, అపూర్ణ దృష్టి అంటే ఇన్ని మాటలు కూడా విచారణను అవలంబించే ఉండాలి. విచారణ యొక్క లోతు అని అర్థం అంతర్దృష్టి అంటే. పూర్ణ దృష్టి అంటే విచారణ పూర్ణంగా చేసి నిశ్చయించటము అని అర్థం. పూర్ణ దృష్టి అంటే విచారించకనే నేను ఏదో కల్పిస్తున్నాను అంటే అవిచార దృష్టి, అది అపూర్ణ దృష్టి, అది పరాగ్ దృష్టి. మొత్తం స్కేల్ ఏమి మనకి అంటే
పూర్ణ దృష్టికి అపూర్ణ దృష్టికి, అంతర్దృష్టికి బాహ్య దృష్టికి, ప్రత్యేక దృష్టికి పరాగ దృష్టికి స్కేల్ ఏమి అంటే విచారణయే స్కేల్. నీ విచారించి చూస్తే అది అంతర్దృష్టి అని అర్థం. అదేవిధంగానే జగత్తును కూడా ఇంతవరకు చెప్పినట్లు ఇది వేదాంత దర్శనంలో, దర్శనము అంటే ఏం చెప్పాలా? 5 విషయాలు చెప్పాలి. తన గురించి, జగత్తును గురించి, తనకు జగత్తుకు కారణమైన తత్వాన్ని గురించి, తనకు జగత్తు పట్ల లేదా జగత్ కారణం పట్ల ఉన్నటువంటి బంధాన్ని గురించి, 5వది మోక్షాన్ని గురించి, అంటే బంధం విడుదల ఎట్లవుతుందో దాని గురించి కూడా చెప్పాలి. ఈ 5 విషయాలు చెప్తే ఆ శాస్త్రాన్ని దర్శనము అన్నారు. ఇప్పుడు జగత్తును పరిశీలిస్తాను అన్నప్పుడు జగత్తును ఎట్లా పరిశీలించాలా? అపూర్ణ దృష్టితో పరిశీలిస్తావా, పూర్ణ దృష్టితో పరిశీలిస్తావా? అపూర్ణ దృష్టి, బాహ్య దృష్టి అని మనం ఏమంటున్నామో ఇది సిద్ధంగానే ఉంది అందరికీ. ఇప్పుడు మనకి ఏమి కనిపిస్తూ ఉందో ఇదే అవిచార దృష్టి. ఏం విచారించలేదు. ఎన్నో వస్తువులు మనకు కావాలనిపిస్తున్నాయి, ఎన్నో వస్తువులు మనకు వద్దనిపిస్తున్నాయి. కావాలనిపిస్తున్నటువంటి వస్తువులన్నీ కూడా మనకి ఏదో సుఖాన్ని ఇస్తాయి అని మనం కల్పన చేసుకున్నాము. ఏవి మనకు కాబట్టలేదో అవన్నీ కూడా మనకు సుఖాన్ని ఇవ్వడం లేదు అని ఇట్లా కల్పన చేసుకున్నాము. ఇది సహజంగా అవిచార దశలో తీర్మానించింది. ఇదొక దృష్టి, ఇది పరాగ దృష్టి, అపూర్ణ దృష్టి, పరిచ్ఛిన్న దృష్టి. ఇప్పుడు ప్రత్యేక దృష్టితో అంటే నీవు పూర్ణంగా విచారించి, లోతుగా విచారించి, విశాల దృష్టితో విచారించి చూడండి. లోతు వైశాల్యం 2 ఉండాలి. ఏదైనా ఒక వస్తువును విచారించేటప్పుడు లోతుగాను విచారించాలా, విశాలంగాను విచారించాలి. అందుకే ఏమన్నారు? లోతు అంటే ప్రత్యేక దృష్టి అన్నారు, విశాలంగా అంటే పూర్ణ అన్నారు. ఏది ప్రత్యేకో అది పూర్ణం, ఏది పూర్ణమో అది ప్రత్యేక్. పూర్ణ దృష్టి అన్న ఒకటే, ప్రత్యేక దృష్టి అన్న ఒకటే. ప్రత్యేక్ అంటే లోతు, ఒక వస్తువు యొక్క లోతు అర్థం కావాలి. అదేవిధంగా ఒక వస్తువు యొక్క వైశాల్యము అర్థం కావాలి. ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకునేటప్పుడు 2 ఉండాలి. కేవలం లోతు ఉంటే, వైశాల్యం లేకపోతే అది ప్రయోజనం లేదు. నీ విచారణ పూర్ణం కావాలంటే విచారించాల్సినటువంటి వస్తువులన్నిటిని విచారించాలి. జగత్తు ప్రపంచంలో ఏదో ఒక భాగాన్ని లోతుగా అర్థం చేసుకుంటే ప్రయోజనం ఏముంది? ప్రపంచం యొక్క పూర్ణ భాగాన్ని విశాల దృష్టితో అర్థం చేసుకోవాలా, లోతుగా అర్థం చేసుకోవాలా, 2 జరగాలి. నేను మొత్తం జగత్తును విచారించాలనుకున్నప్పుడు మట్టిని మాత్రం విచారిస్తానప్ప, పృథివీని మాత్రమే. ఏం ప్రయోజనం? నీకు విశాల దృష్టి లేదు. మొత్తం ప్రపంచం అంటే ఏమని తీర్మానమే చేసుకోలేదు. అంటే మన దృష్టి ఎప్పుడు కూడా లోతు వైశాల్యం 2 కలిపినటువంటి దృష్టి ఉండాలి. లోతు అనే మాటను ప్రత్యేక్ అనే శబ్దంతో వాడుతున్నారు. ప్రత్యేక దృష్టి. ఏది ప్రత్యేక దృష్టియో అదే పూర్ణ దృష్టి అన్నారు. చూడండి, పూర్ణ అంటే అర్థం ఏమి అంటే వైశాల్యం. అందుకే మన దృష్టికి 2 లక్షణాలు ఉండాలి. అంటే దృష్టి అంటే అర్థమేమి? విచారించి తీర్మానించటం అని అర్థం. ఒక వస్తువును లేదా జగత్తును నేను విచారించి తీర్మానించటంలో నాకు ఆ జగత్ యొక్క లోతు, జగత్ యొక్క వైశాల్యము పూర్తి తెలిసి ఉండాలి నా విచారణలో. అప్పుడే నేను నిశ్చయించింది కరెక్ట్ అవుతుంది అనర్థం. దీన్ని ఎక్కడ చెప్పినారు ఉపనిషత్తుల్లో అంటే కఠోపనిషత్తు ఎవడు నచికేతను చెప్పినట్టు పరాంచి ఖానివ తృణత్ స్వయంభూ తస్మాత్ పరాంగ్ పశ్యతి నాంతరాత్మన్. మన ఇంద్రియాలన్నీ కూడా బయట చూసే విధంగానే గుర్చబడి ఉన్నాయంట. అందుకనే మనిషి తన లోపల ఉన్నటువంటి తత్వాన్ని చూసుకోలేడు. ఎందుకంటే జగత్తును గురించి కాకుండా ఇది తన గురించి మాట్లాడతాం. తన గురించి తను ఏం చెప్తాడు? నేను అంటే ఇదిగో బయట కనిపిస్తున్నాను కదా, దేహ, ఇదిగో కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, నా శరీర భాగాలు, ఇదే నేను. ఎందుకు ఇట్లా అనిపిస్తూ ఉంది అంటే నీ ఇంద్రియాలన్నీ కూడా నిన్ను బయట ఎట్లా చూపిస్తున్నాయి అదే నిశ్చయించుకున్నావు. ఇంకా లోతున నీవు ఇంద్రియ స్వరూపుడివి, నీవు మనస్సు యొక్క స్వరూపమే కలిగినటువంటి వాడివి, బుద్ధి స్వరూపుడివి, జీవస్వరూపుడివి, ఆత్మస్వరూపుడివి. ఇదంతా కూడా నీకు తెలియదు, విచారించలేదు. అంటే నన్ను ఇంతే కనిపిస్తూ ఉంది కాబట్టి, నా ఇంద్రియాలకు ఇంతే గోచరమవుతా ఉంది కాబట్టి ఇంతే నిర్ణయించుకున్నాను. పరాంచి కాని వెతరుణత్. అందుకే మన ఇంద్రియాలు
బయట చూసే విధంగా నిర్మించబడినాయి కాబట్టి వీడికి పూర్ణ దృష్టి రాలేదు అని యముడు చెప్తాడు. తస్మాత్ పరాంగ్ పశ్యతి నా అంతరాత్మన్ కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత్త చక్షు అమృతత్వం ఇచ్చన్. ఏ కొద్ది మంది ధీరులో తమ దృష్టిని లోపల తీసుకుని వెళ్తారంట, తమ దృష్టిని పూర్ణం చేసుకుంటారంట. విచారించాలి, వస్తువును విచారించాలా అన్నప్పుడు ఏమైపోతుంది అంటే ఫలాన్ని పక్కకు పెట్టి విచారించాలి. ఇది ధీర అంటే, ధైర్యం అంటే అది. నీవు ఆ వస్తువు వల్ల ఏదో ప్రయోజనం కలుగుతుంది అని ఒక మట్టితో తయారైనటువంటి వికారానికి కుండ అని, ఇంకో దానికి బాణ అని, ఇంకో దానికి ముంత అని, ఇంకో దానికి మూత అని ఇట్లా పేరు పెట్టుకున్నావు. నీవు పెట్టిండే పేర్లన్నీ కూడా దేన్ని ఆధారంగా పెట్టుకున్నావు అంటే ఆ మట్టికి వికారాన్ని ఇచ్చి దానివల్ల నీకు ఏదో ప్రయోజనం కలగాల్సి ఉంది. కూజతో కలగాల్సిండే ప్రయోజనం వేరు, కుండతో కలగాల్సిండే ప్రయోజనం వేరు, ముంతలతో కలగాల్సిండే ప్రయోజనం వేరు. అంటే ప్రయోజనాన్ని దృష్టి పెట్టుకొని నీవు వాటిని మట్టిని వికారం చేసేది ఒక పేరు ఇచ్చే ఇట్లా చేసుకున్నావు. నీ ప్రయోజనాన్ని పక్కకు పెట్టు, దానివల్ల ఏమవుతుందని. నీవు ఇప్పుడు ఆ కుండ, బాణ, ముంత, మూత అన్నిటినీ విచారించి చూడు, అవన్నీ మట్టే నిశ్చయం అయిపోతుంది అంతే. ఎంతవరకు ప్రయోజనం కావాలనిపిస్తుందో, నీలో భోక్తృత్వ బుద్ధి ఉందో, నీలో జీవత్వం గట్టిగా ఉందో అంతవరకు అది ఆ వస్తువు ఏదో నీకు ప్రయోజనాన్ని ఇచ్చే ఆకారంలో కనిపిస్తుంది. ఎప్పుడైతే నీవు జీవత్వాన్ని ఇది తప్పు తెలివితో ఏర్పడినటువంటిది అని గుర్తుపట్టే, అవిచార దశలో ఉండేది జీవత్వం అని నువ్వు నిశ్చయించి ప్రయోజనాన్ని ఆశించకుండా దాన్ని తోసివేసి ప్రయోజనాన్ని తోసివేయటమే ధైర్యము, ధీర అంటే అదే. ఇప్పుడు చూడు, కుండ, బాణ, ముంత, మూత అంటున్నావు కదా, అంత మట్టి. మృత్తికేత్తేవ సత్యం. ఇంతవరకు చెప్పిండేవన్నీ కూడా వాచారంభణం నామధేయం వికార. వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్తేవ సత్యం. ఇట్లా పూర్ణ దృష్టి, అపూర్ణ దృష్టి అన్న, ప్రత్యక్ దృష్టి, పరాగ్ దృష్టి అన్న ఇవన్నీ కూడా ఒకటే అని చెప్తున్నారు. దీన్ని పూర్ణమదః పూర్ణమిదం అనే శాంతి మంత్రం కూడా, శుక్లయజుర్వేది శాంతి మంత్రం కూడా దీని గురించి చెప్తా ఉంది అని సురేశ్వరాచార్యులు తమ నైష్కర్మ్య సిద్ధిలో ఒక మాట అంటున్నారు. జాతి అంధగజ న్యాయము అని. తదేతద్ అద్వయం బ్రహ్మ నిర్వికారం కుబుద్ధిభిః జాతి అంధగజ దృష్టేవ కోటిశ పరికల్పతే అని. పుట్టుగుడ్డి వాళ్ళు ఏనుగును చూస్తాము అని పోయినటువంటి వాళ్ళు, ఏనుగు అక్కడ నిలబడింది, ఎవరికి వాళ్ళు ఒకడు తోక పట్టుకున్నాడు, ఇంకొకడు పొట్ట పట్టుకున్నారు, ఇంకొకడు కాలు పట్టుకున్నారు, ఇంకొకడు తొండం పట్టుకున్నారు, ఇంకొకరు చెవులు పట్టుకున్నారు. ఇదే ఏనుగు అని నిశ్చయించుకున్నారు విభాగాలుగా. అంటే పూర్ణంగా చూడలేదు కదా ఏనుగుని, చూసే కళ్ళు లేవు, ఇట్లా తాకి చూస్తున్నాడు, పరక మాదిరి ఉంటుంది ఏనుగంటే. ఇంకొకడు తోకను కాకుండా కాలిని చూస్తున్నాడు, స్తంభం మాదిరి ఉంటుంది ఏనుగంటే అనుకున్నాడు. ఇంకోటి పొట్టను చూస్తున్నాడు, ఏదో డ్రమ్ మాదిరి ఉంటుంది ఏనుగంటే అనుకున్నాడు. ఇంకోడు చెవులను పట్టుకొని చూసినాడు, ఇది చేట మాదిరి ఉంటుంది అనుకున్నాడు. ఇట్లా ఎవరికి వాళ్ళు దాన్ని అంతే అర్థం చేసుకున్నారు కదా. ఎవరు వీళ్ళంతా కూడా పుట్టుగుడ్డి వాళ్ళు అంటే సురేశ్వరాలు చెప్తా ఉండేది సాంఖ్య, న్యాయ, వైశేషిక, యోగ, బౌద్ధ, జైన వీళ్ళని గురించి చెప్తుండేది. వీళ్ళు జగత్ కారణ తత్వాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క భాగాన్ని గుర్తించి అదే కరెక్ట్ అనుకున్నారు అనర్థం. ఒకరు జగత్తు కారణమైనటువంటి తత్వం ఏదుందో జన్మాద్యస్య యతః అని చెప్పారు కదా బ్రహ్మతత్వాన్ని గురించి, అది అణువే అని ఒకరు, ఇంకొకరు ప్రధానమే అని ఇంకొకరు తీర్మానించరు, ఇంకొకరు కర్మయే అని తీర్మానించరు, ఇంకొకరు ఈశ్వరుడే అని తీర్మానించరు, ఇంకొకరు క్షణిక బుద్ధియే అని తీర్మానించరు, ఇంకొకరు శూన్యమని తీర్మానించరు. అంటే వీళ్ళంతా ఏం చేస్తున్నారు అంటే విభాగాలుగా అర్థం చేసుకున్నారే కానీ పూర్ణంగా అర్థం చేసుకోలేదు. అందుకే వీళ్ళది అపూర్ణ దృష్టి, వేదాంతులది మాత్రమే పూర్ణ దృష్టి అని చెప్పి. ఇప్పుడు 14వ పేజీలో
ఇక దృష్టిద్వయం యొక్క స్వరూపం తెలుసుకుందాము. ఈ దృష్టిద్వయాన్ని చెప్పారు కదా, వీటి స్వరూపం ఏమి, ఎట్లుంటుంది ఇది? జాగ్రత్త అవస్థయే ముఖ్యమని, అందు ఇంద్రియములకు కనిపించినంత ప్రపంచమే జ్ఞేయరాశి అని భావించి ప్రమాణముల స్వరూపమును ఈ గ్రంథమునందే మున్ముందు ప్రమాణతర్కమును అంశమున చూడుడు. జ్ఞేయరాశి అని భావించి ప్రత్యక్షాది ప్రమాణములచే ఆ జ్ఞేయరాశిని పరిశీలించుటయే పరాగ్దృష్టి అనియు, అవస్థాత్రయానుభవ దృష్టియే ప్రత్యక్ దృష్టి పూర్ణ దృష్టి అనియు శ్రీ సురేశ్వరాచార్యులు బృహదారణిక వార్తికములోను తైత్రీయ వార్తికమునందును వచించరి. ప్రత్యక్ష అనుమాన శబ్ద ప్రమాణములను ఉపయోగించుటయు, ఆ ప్రమాణముల యొక్క విషయమును మాత్రం పరిశీలించుటయు ఇతర దార్శనికుల తత్వవిచార క్రమమని తెలియవలేను. ప్రమాణముల ప్రామాణ్యమును ఎట్లు నిర్ణయింపవలెనను ప్రశ్నకు వారి యందు సమాధానము లేదు. వేదాంతులు అవస్థలను ప్రమాణ దృష్టితే చూడరు. వారు మూడవస్థలను తమ అవస్థలనియే తలచి విచారించరు. ఇదియే వేదాంతుల అవస్థాత్రయ దృష్టి యొక్క స్వరూపం. ఈ దృష్టి ప్రమాణములకు ఆధారభూతమైన అనుభవమును పురస్కరించుకుని తత్వ విచారమునర్చును. ఇప్పుడు దర్శనము అనే శబ్దానికి అర్థం ఏమి అంటే, తన గురించి, జగత్తును గురించి, తనకు జగత్తుకు కారణమైన తత్వాన్ని గురించి వివరించాలి. వివరిస్తూ తన బంధం ఎట్లా ఉంది, బంధం యొక్క స్వరూపం ఏమి, ఆ బంధము తెగేది ఎట్లా, మోక్షం ఎట్లా అని ఇన్ని విషయాలు చెప్పాలా అన్నప్పుడు దీంట్లో ప్రధానమైనది ఏది అంటే అందరికీ సమస్యాత్మకమైంది జగత్. తన గురించి అంటే తెలుసు కదా, తాను ఎవరో ఇదే నేను, కానీ జగత్తే అర్థం కాకుండా ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే జగత్తును విచారించటం అంటే ఏమర్థం? ఎవరైనా విచారించాలనుకున్నప్పుడు మొదట కనిపించేది ఏది అంటే జగత్తే, తాను కాదు ముఖ్యం. ఎందుకంటే విచారించాలనుకున్నాడు వీడు, ఎప్పుడే వీడు రెడీ ఉన్నాడు. ఇప్పుడు విచారించాల్సింది ఏది? మన ముందు ఉండే జగత్తుని గురించి విచారించాలి. మనకు సుఖాన్ని ఇచ్చేది కానీ దుఃఖాన్ని ఇచ్చేది కానీ అదే కదా. మనకు సుఖం వస్తుంది అని ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటాము? జగత్తు నుంచే వస్తుంది అనుకుంటాం. దుఃఖము అది జగత్తు నుంచే వస్తుంది అనుకుంటున్నాం. అందుకే ఈ జగత్తునే విచారించాలి. ఈ జగత్తుని విచారించాలన్నప్పుడు ఎట్లా విచారించేది? జగత్తు మధ్యలో ఉన్నాం మనం. ఇక్కడ ఉండి విచారిస్తే దీన్ని పూర్ణంగా విచారించినట్టు ఎట్లా అవుతుంది? నేను ఒక ఊరినంతా పూర్ణంగా చూడాలంటే ఊరు బయట ఉండే కొండ ఎక్కాలి. ఇప్పుడు కొండ మీద నుంచి చూస్తే ఊరంతా పూర్ణంగా కనిపిస్తుంది. ఎక్కడెక్కడ రోడ్లు ఉన్నాయో, ఎక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయో, ఎక్కడ చెరువులు ఉన్నాయో అన్నీ కనిపిస్తుంది నాకు. అంటే ఒక ఊరిని చూడాలా పూర్ణంగా అంటే ఊరికంటే ఆవల నీవు ఉండి చూడాల్సి వస్తుంది. లేదా హెలికాప్టర్లో వెళ్ళి అక్కడ నుంచి చూడవు, పైనుంచి తెలుస్తుంది, కనిపిస్తుంది. ఇదే విధంగా జగత్తునంతా చూడాలన్నప్పుడు జగత్తు కావాలంటే ఏది? పెద్ద సమస్య. ఇప్పుడు మనం ఎంత విచారించినా జగత్ మధ్యలో ఉన్నాం. జగత్తు మధ్యలో నేను ఇట్లే విచారిస్తే నాకెంత కనిపిస్తుంది జగత్తు? విజ్ఞాన శాస్త్రవేత్త ప్రపంచ పటాన్ని గీస్తాడు. ప్రపంచం అంటే ఎంత గీస్తాడు అంటే భూపటం, అది ప్రపంచం కాదు. ప్రపంచం అంటే మీ విశ్వం. అది ప్రకృష్టేన పంచభూతై వినిర్మిత ప్రపంచ అని చెప్తాం చూడండి. అన్ని గోళాలు కలిపి ప్రపంచము అంటే. కానీ ఈ రోజుల్లో మన శాస్త్రవేత్తలు ప్రపంచ పటము, వరల్డ్ మ్యాప్ అంటే ఏం చెప్తున్నారు? భూపటం చూపిస్తున్నారు. ఎందుకు ఇట్లా అనిపించింది అంటే వాళ్ళు భూమినే ప్రపంచం అనుకున్నారు. ఎందుకు అంటే వీళ్ళు చుట్టూ కనిపిస్తుండేది అవే, దూరంగా ఏమున్నాయో తెలియదు కదా మాకు ఇంకా. ఇది అపూర్ణ దృష్టికి వచ్చినటువంటిది. వీళ్ళ ఫలం అంతే, అల్పస్య అల్పం ఫలం అని. అందుకే జగత్తునంతా చూడాలా అనే ఈ మాట చాలా విశేషమైనది. మిగతా అన్ని దర్శనాల వాళ్ళు కూడా ఏం చేశారు అంటే ఈ జగత్తును సాధ్యమైనంత తపస్సుతో ప్రయత్నం చేసి చూస్తాను. ఈ జగత్తుకంతా మూలమైన ఒక తత్వం ఉంది, అది 3 గుణాల యొక్క సామ్యావస్థ అని ఒక మహాత్ముడు తీర్మానిస్తే అందరూ చాలామంది దాన్ని ఒప్పుకున్నారు. ఉండొచ్చు.
ఎందుకంటే అక్కడి నుంచి జగత్తంతా పుట్టిండాల, మారుతూ మారుతూ పరిణామక్రమంలో పుట్టిండాల అని ఒక తీర్మానం చేసి, జగత్తంతా కూడా 3 గుణాలే ఇట్లా తీర్మానించినారు. జగత్తంతా కణాలతో అంటే అణువులు పరమాణువులు తయారైంది అని ఇట్లా తయారు చూస్తారు. ఇదంతా ఏమి అంటే ఊహ, జగత్తు ఇట్లా తయారవుతుంది. నువ్వు శూన్యంతో తయారైంది అన్నా, ఒక ఈశ్వరుడితో తయారైంది అన్నా, కణంతో తయారైంది అన్నా, గుణాలతో తయారైంది అన్నా, బుద్ధితో తయారైంది అని ఇవన్నీ కూడా నీ కల్పనలు ఉండను. నీ వాస్తవ దృష్టిని గమనించు. ఎట్లా గమనించేది అంటే దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. జగత్తును ఆవరించినటువంటిది, వ్యాపించినటువంటిది అవస్థ. ఇది మన ఉపనిషత్తు తీర్మానిస్తుండేది. మనకు అవస్థ ఉంటే ప్రపంచం కనిపిస్తుంది, అవస్థ లేదు ప్రపంచమే లేదు. ఎంత ఆశ్చర్యం! మెలకువ అనే అవస్థ ఉంది ఇక్కడ, జాగ్రత్త అవస్థ అంటాం. జాగ్రత్త అవస్థ ఉంది అంటే మాత్రమే ఇంత పెద్ద జగత్తు కనిపిస్తుంది. అంటే మొత్తం జగత్తు ఎంత పెద్దదైనా సరే అది నీ జాగ్రత్త అవస్థ కట్టుబడి కనిపిస్తుంది కదా. అక్కడ చూడు, దీన్నే గమనించాలి. అవును కదా, ఏ కళ ఉంది కదా అంటాం, కళ అనొద్దు దాన్ని, అది జాగ్రత్త. నీకు అనుభవానికి వచ్చినప్పుడు అది కూడా జాగ్రత్త అనుభవంగానే కనిపించింది. ఆ జాగ్రత్తలో కూడా అక్కడ ఏ పెద్ద ప్రపంచం కనిపించిందో అది జాగ్రత్త కట్టుబడే కనిపించింది. ఎవరికి స్వప్నానుభవం అవుతా ఉంది అనే అనుభవం లేదు. నీకు ఎప్పుడు అవుతూ ఉంది అనిపించినా జాగ్రత్త అనుభవం అవుతుంది అంతే. నీవు గతానుభవాన్ని ఇప్పుడు విచారించటానికి స్వప్నానుభవాన్ని గురించి తీసుకుంటావు. నాకు స్వప్నం పడింది అని ఇటు తీసుకుంటావు అంతే. కానీ అది ఎంతసేపు కనిపించిందో అంతవరకు కూడా నీకు జాగ్రత్త అనుభవంగానే కనిపించింది. ఇక్కడ తాత్పర్యం ఏమి అంటే నీకు జగత్తు ఉంది అనిపిస్తూ ఉంది అంటే అది నీ మెలకువలోనే ఉంది అనిపించుకోవాలి. ఈ మెలకువ ఆ మెలకువ మొత్తానికి మెలకువలోనే కనిపించాలి. నీ దేన్ని కళ అంటున్నావో అది కళగా నీకు అనుభవానికి రాలేదప్పుడు, అప్పుడైతే మెలకువే. మొత్తానికి నీకు జగత్ కనిపించింది అంటే ఎంత పెద్ద జగత్ అయినా ఉండని అది నీ మెలకువలోనే కనిపించినారు. అవునా కాదా? దీన్ని అంటారు సార్వత్రిక అనుభవం. ఉపనిషత్తు దేన్ని ఇట్లా మనం మెలకువయే జగత్తుకంతా ఆధారమైంది అని చూపిస్తుందో ఇది అందరికీ అవునా, నాకు ఇట్లే ఉంది, వీనికి ఎట్లే, అందరికీ అట్లే. అన్ని దేశాల్లో, అన్ని కాలాల్లో, అన్ని లోకాల్లో అంతమంది వ్యక్తులకు ఇప్పటికీ ఉండే అనుభవము అని స్వామివారు చెప్తారు. అవునా కాదా అంటే అవును అనిపిస్తుంది. మెలకు ఉంటే ఇంత పెద్ద ప్రపంచం, మెలకు లేదు ఈ ప్రపంచమే లేదు. ఈ ప్రపంచానికి కారణమైన తత్వం ఏది అంటే మెలకువ. చూడండి ఎంత స్పష్టమైంది. ఈ ప్రపంచానికి అణువు కారణాన్ని నీ చూడలేవు, కర్మ కారణాన్ని చూడలేవు, ఈశ్వర కారణాన్ని చూడలేవు, క్షణిక బుద్ధి కారణాన్ని చూడలేవు, 3 గుణాల యొక్క సామ్యావస్థ అంటున్నారు అది చూడలేవు. ఇవన్నీ కర్మ కారణము అన్నారు అవి చూడలేవు. ఈ జగత్తు కర్మల వల్ల పుట్టింది అని ఇట్లా చెప్పేవాళ్ళు ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా నీవు చూడలేవు, కానీ ఇది మాత్రం నీకు అనుభవంలో ఉంది. ఏది? మెలకు ఉంటే ఇంత పెద్ద ప్రపంచం, మెలకు లేకపోతే ఈ ప్రపంచమే లేదు మనకు అనిపిస్తుంది కదయ్యా. మెలకు లేకుంటే ఈ ప్రపంచమే లేదు అంటారు. నా మెలకువ లేకపోతే వేరే వాడి మెలకువలో ప్రపంచం ఉంది కదా. నీకు వేరేవాడు అని ఎవరు కనిపిస్తున్నారో ఎంత పెద్ద వాళ్ళంతా ప్రపంచంలో ఉండేవాళ్లే కదా. ఇంత ప్రపంచము కలిపి వీళ్ళందరినీ కలిపి చెప్తుండేది. ఇదంతా కూడా నీ మెలకువలోనే వాళ్ళంతా ఉన్నట్టు నీకు కనిపిస్తున్నారు. ఉన్నట్టు కనిపించేదే కాకుండా నీవేం కల్పన చేస్తున్నావు, వాళ్ళకు కూడా ఇదే మెలకువే, నాకు కూడా ఇదే మెలకువే అనుకుంటున్నావు అంతే. కానీ నీ వ్యాపకమైన మెలకువలోనే వీళ్ళందరూ ఈ ప్రపంచంలోనే అంతర్గతం. దీన్ని ప్రతి జిజ్ఞాసు లోతుగా మననం చేయాలి. ఇది చిన్న విషయం కాదు, చాలా విశాలమైనటువంటి తత్వం. జగత్తుకు ఆధారమైంది ఏది అంటే మెలకువ, జాగ్రత్త అని చెప్తాను.
జాగ్రత్తే జగత్తుకు ఆధారం. జాగ్రత్త లేదు, జగత్. కళ అని ఏమంటున్నావు, అది ఒక జాగ్రత్తే, ఇది ఒక జగత్ కనిపించింది. మొత్తానికి మెలకు ఉంటే ఇంత పెద్ద ప్రపంచం కనిపిస్తుంది. మెలకు అంటున్నాం కదా, ఆ మెలకు ఎవరిది? నాదే. చూడండి, ఇది మనందరి అనుభవం. మెలకువ ఎవరి మెలకువలో? నా మెలకువలోనే అంటాను. చూడండి, నా మెలకువలో కనిపించినటువంటి జగత్ ఇది. అవునా కాదా అంటే అందరికీ అనిపిస్తుంది, వాళ్ళ వాళ్ళ అనుభవము. అవును. ఇట్లా జగత్తును తన అనుభవంలో చూస్తూ విచారించాలి. ఇట్లా విచారిస్తే ఏమవుతుంది అంటే మొత్తం జగత్తునంతా కూడా నీ మెలకువలో పెట్టి నీవు విచారిస్తున్నావు ఇప్పుడు దాని యొక్క యోగ్యతను. అది సత్యమా కాదా, నిత్యమా కాదా, నీవు దాన్ని విచారించడానికి ఇది ఇంత సులభంగా విచారించవచ్చు. కానీ ఈ అపూర్ణ దృష్టితో బయలుదేరినటువంటి వీళ్ళంతా ఉన్నారే సాంఖ్యాది దార్శనికులు, వీళ్ళు ఏం చేసినారు అంటే ప్రమాణాలు ఉపయోగించుకొని జగత్తును పరిశీలిస్తూ పోయినారు. ప్రమాణాలు ఏవి అంటే ప్రత్యక్ష, అనుమాన, శబ్ద, ఉపమాన, అర్థాపత్తి, అనుపలబ్ధి అనుకుని ఈ ప్రమాణాలు ఏం గుర్తులు చూపిస్తున్నాయో ప్రత్యక్ష ప్రమాణాలు వాటిని తీసుకొని ఊహించుకుంటూ పోతున్నారు. వీళ్ళు ప్రమాణాలు కొన్ని గుర్తులు చూపిస్తాయి. ఉదాహరణకు ప్రత్యక్ష ప్రమాణాలు కొన్ని గుర్తులు చూపిస్తాయి. శబ్దాలు, స్పర్శలు, రూపాలు, రసాలు, గంధాలు కొన్ని చూపిస్తాయి. దాన్ని బట్టి మన లోపల ఇంకొక ప్రమాణం మనస్సు అది ఊహిస్తుంది. ఇట్లే చేసుకుంటూ పోయినారు. ఊహించే వాళ్ళ స్థాయిని బట్టి తపస్సుల వాళ్ళు ఊహించుకుంటూ పోయినారు. కానీ ప్రమాణాలకు దొరికినటువంటి ఏ విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్ణ ప్రపంచాన్ని తెలపలేవు. నీ ఇంద్రియాలే ప్రత్యక్ష ప్రమాణాలే అన్నిటికీ ఆధారాలు. వీళ్ళు 6 ప్రమాణాలు చెప్తున్నారు కదా, ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణము, ఉపమాన ప్రమాణము, అర్థాపత్తి ప్రమాణము, అనుపలబ్ధి ప్రమాణము అని 6 ప్రమాణాలు చెప్తారు. షట్ ప్రమాణాలు అంటారు. వీటన్నిటికీ ఆధారం ఏది అంటే ప్రత్యక్ష ప్రమాణాలు, మన జ్ఞానేంద్రియాలు. ఇవి చూపించినటువంటి గుర్తులను బట్టి మిగతా ప్రమాణాలన్నీ కూడా ఊహించి నిర్ణయం చేస్తాయి. కానీ ఊహకు నిలకడలేదు అనేది తెలుసు మనకి. అందుకే ఇక్కడ అంటున్నారు వీళ్ళది అపూర్ణ దృష్టి. అసలు ఇంకో మాట, ఈ ప్రమాణాలు జగత్తును చూపిస్తున్నాయి అంటే నిజంగా ప్రమాణాలను నీవెట్లా ప్రమాణాలు అంగీకరించినావో చెప్పు. ఇప్పుడు జగత్తు ఉంది అని చెప్పడానికి ఇవే ప్రమాణాలు అంటావు, జ్ఞానేంద్రియాలే ప్రమాణాలు అంటావు. జ్ఞానేంద్రియాలు ఎట్లా ప్రమాణం చెప్పు. ప్రమాణాలకు ప్రామాణ్యతను ఎట్లా నిర్వచిస్తావు? శ్రీహర్షుడు ఇదే ప్రశ్నించినాయంట తన ఖండ కాద్యంలో. నీవేమో ప్రమాణాలు తీసుకొని జగత్తును పరిశీలిస్తానని బయలుదేరుతుంది. ప్రమాణాలు ఇవి ప్రమాణాలు అని ఎట్లా చెప్పగలుగుతున్నావు నువ్వు? సాధ్యమే కాదు. ప్రమాణాల యొక్క ప్రామాణ్యతను సిద్ధపరిచిన తర్వాత వాటిని తీసుకుని వాడుకో. ఇవి ఎంత మాత్రం ప్రమాణాలోనే నీకు అర్థం కాలేదు. ఊరికే ఇంద్రియాలు ఏమో చూపిస్తున్నాయి అని ముందుకు పోతున్నావు. నీవు ప్రపంచాన్ని ఎంత ముందుకు సాగి విచారించినా ఎంతుందనుకోండి ప్రపంచం అంటే, నువ్వెంత దూరం పోయినా ఇంకా ప్రపంచం అంతే పెద్ద కనిపిస్తూ ఉంటుంది. కానీ ఎక్కడ అంతం కాదు ఇది ప్రపంచం అంటే. నువ్వెన్ని లోకాలు పోతావో, అంతరిక్షమంతా తిరుగు, ఇంకా ఎంత దూరం పోతావో ఇంకా అంతంత దూరం ఉంటుంది, నీకు అంత కనిపిస్తుంది. నీవు ఇంద్రియాలకు దొరుకుతూ ఉండే ప్రపంచానంతా విచారిస్తాను అంటే ఇది మూర్ఖత్వం కాదు. ఎప్పటికి పూర్తవుతుందని చింతన, విచారించటం ఇది సాధ్యమే కాదు. అంటే నీ విచారణకు నిలకడే రాదు అని అర్థం. విచారణ జరుగుతూ ఉండాలంతే. కొత్త వస్తువులు కనుక్కుంటూ ఉంటావు, ఇంకా ముందు సాగుతూ ఉంటావు. అంటే ప్రపంచం పూర్తవుతుందా? ఎప్పుడైపోతుంది? నీ విచారణ పూర్తి కాదు, అంతే. విచారణ పూర్ణం కావాలా, అప్పుడే సిద్ధాంతమయ్యేది. ఇప్పుడు నేను జగత్ యొక్క పూర్ణ స్వరూపాన్ని నా ఇంద్రియాలతో చూస్తేనే అని నీ ఒప్పుకో, అప్పుడు నిర్ణయం వేస్తుంది. తర్వాత నీవు ఇట్లా సాగుతూ ఉండాల్సిందే విచారిస్తూ, అంతే.
నీ ఇంద్రియాల గోచరమయ్యేదంతా వెతుకుతున్నావు కదా, జగత్తంతా వెతుకుతున్నావు. మనిషి ఈ రోజుల్లో ఎంత కష్టపడినా, ఎంత చదువుకున్నా, ఎంత శక్తిని పొందినా, ఎంత డబ్బు ఉన్నా, ఎన్ని రకాల వాహనాలు తయారు చేసుకున్నా చాలా దగ్గరలో ఉన్నటువంటి ఉపగ్రహాలు కూడా చేరలేకపోతున్నాడు. ఉపగ్రహానికి పోవాలన్నా ఎంత కష్టపడుతున్నాడు, అంగారగ్రహానికి పోవాలని అంత కష్టపడుతున్నాడు. ఇంత మేధాశక్తి ఉన్నటువంటి వాడు. అట్లాంటిది మొత్తం జగత్తునంతా నేను విచారిస్తాను, ఎక్కడ ఒక ముక్క కూడా వదలకుండా విచారిస్తాను అంటే ఈ ప్రమాణాలు పట్టుకొని సాధ్యమే కాదు. కానీ వేదాంతులు చెప్తున్నారు చూడండి, ఈ మొత్తం జగత్తు నీకెంత పెద్దగానే కనిపించని దాని మూలం ఎక్కడో తెలుసా? ఇదిగో నీలోనే, నీ మెలకువలోనే ఉంటుంది. ఇంత సులభంగా ఉంటుంది అనిపిస్తుంది వినటానికి. ఏం వీళ్ళు ఏదో మోసం చేస్తున్నట్లున్నారు కదా, ఇంత పెద్ద జగత్తు యొక్క మూలము మెలకు ఎట్లా అవుతుంది? అవును, నీ అనుభవమే చెప్తా ఉంది. ఇంకొకసారి అడిగి చూడు, మరొకసారి అడిగి చూడు కావాలంటే. జగత్తు ఎంత పెద్దగా ఉన్నా, జగత్తు నిన్ను ఎంత బాధించినా, నిన్ను ఎంత కష్టపెట్టినా, జగత్తు నీ శరీరాన్ని, నీ మనస్సును ఎంత వేధిస్తూ ఉన్నా, ఇదంతా నీకు మెలకు ఉన్నంత వరకేనయ్యా. చూడు, నీకు మెలకువ పోయింది అంటే శరీర బాధలు, మానసిక బాధలు, ఏ బాధ లేదు. ఎంత ఆశ్చర్యం! ఇంత పెద్ద జగత్తు ఇది ఎంత ఉందో ఏమో అనుకోనంటే ఇప్పుడు చేతి చిక్తా ఉంది, ఇది అంతా నా మెలకువలో అణిగిపోయింది. నా మెలకువ అంటాను కదా, అదెవరో కాదు, నేనే. నాదే మెలకు. నా మెలకువ అంటే ఇదిగో నా ఫోన్ ఉంటాం చూడండి. నా ఫోన్ అంటే ఈ ఫోన్ నేను లేకున్నప్పుడు ఉంటుంది. నా మెలకువ అన్నప్పుడు ఆ మెలకువ నేను లేకుంటూ ఉండదు. నా మైకు, నా పుస్తకము, నా పెన్ను, నా ఫోను, ఇవన్నీ కూడా నాది అన్నప్పుడు అవన్నీ ఏవేవి నాది అంటున్నామో నేను లేకున్నా ఉండగలుగుతున్నాయి. నేనున్నా పోయినా ఉంటాయి అన్నట్టు. కానీ నా మెలకువ అన్నప్పుడు ఆ మెలకువ అనేది నేను లేకుండా ఉండలేదు. నేనే మెలకువ. నా మెలకువలో జగత్ కనిపిస్తుంది. ఇప్పుడు జగత్తుకంత కారణం ఎవరు అంటే మెలకువ. ఆ మెలకువ కారణం ఎవరు అంటే నేనే. ఆ నేను యొక్క స్వరూపాన్ని నువ్వు చింతన చేయాలి, అర్థం చేసుకోవాలి. దాన్ని ఇప్పుడు జగత్ యొక్క స్వరూపం అర్థమవుతా ఉంది నీకు, నేను యొక్క స్వరూపం అర్థమవుతా ఉంది, ఈ జగత్తుకు కారణము అంటున్నావు కదా, అది అర్థమవుతాడు. మూడు ఒకేసారి నీకు అర్థమవుతాను. చూడు, దర్శనం అంటే చెప్తున్నారు కదా, తన గురించి, జగత్తును గురించి, తనకు జగత్తుకు కారణమైన తత్వాన్ని గురించి చెప్పాలా. మూడు విషయాలు చెప్పాలి కదా. ఇదిగో మూడు విషయాలు ఇక్కడే ఉన్నాయి. జగత్తుకు కారణమైనటువంటి తత్వాన్ని గురించి అంటే ఇదిగో మెలకువే కారణము అని చెప్తున్నారు. తన గురించి అంటే తాను అంటే ఇది శరీరంతో ఉండేవాడిని అనుకున్నట్టు నువ్వు కాదు, ఈ జగత్తుకు ఆధారభూతమైనటువంటి మెలకువకు కూడా ఆధారభూతమైనటువంటి ఉనికి స్వరూపుడే నువ్వు. తాను ఉన్నావు కదా, తన యొక్క నిజస్వరూపం ఇది, జగత్ యొక్క కారణం ఇది, జగత్ యొక్క స్వరూపం ఇది. అంటే దర్శనం చెప్పాల్సినటువంటి మూడు విషయాలు కూడా ఇక్కడే ఉన్నాయి. దీనే గమనించాలి. ఇంత గొప్ప నీ స్వరూపాన్ని నీవు అర్థం చేసుకున్న తర్వాత నీకు బంధం ఉందా లేదా, మోక్షం కావాలా లేదా, నీ తర్వాత ఆలోచించు. నీవు దేంతో బంధం అనుకుంటున్నావో అది నీకంటే వేరు కానే కాదు. నీవే మెలకువగాను జగత్తుగాను కనిపిస్తున్నావు అన్నప్పుడు జగత్తుగా నీవేం కనిపిస్తుంది, ఇదంతా కూడా నీవే. నీ వల్ల నీకే బంధము అంటే అర్థమేమి? దీన్ని తీసేసుకునేది అంటే అర్థమేమి? మోక్షం అంటే అర్థమేమి? అంతా నీవే. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. ఈ భగవద్గీత వాక్యానికి కానీ
యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చ ఆత్మానం తతో న విజుగుప్సతే. ఈశావాస్య వాక్యాలు కానీ ఇవన్నీ ఏం చెప్తున్నాయి అంటే అంతటా తనను చూడటము. జగత్తంతటా తనను చూసేది ఎప్పుడు? నీవు సత్యాన్ని అర్థం చేసుకుంటే తానే అది జగత్తంతా కూడా. ఈ జగత్తంతా కూడా మెలకువను వీడి లేదు, ఆ మెలకువ నన్ను వీడి లేదు. నేనే మెలకువగాను జగత్తుగాను కనిపిస్తున్నాను. నేను అంటే నిజస్వరూపత నేను. ఇప్పుడు తప్పుగా ఇట్లా అర్థం చేసుకున్నాను కదా నేను. అవును, తప్పు తెలివి ఉంది అని చెప్తున్నాడు. నీ తప్పు తెలివిని పోగొట్టుకోవడానికి నువ్వేం చేయాలా అంటే విచారించాలా. ఇది ఆ విచారణని ఇక్కడ చెప్తుండేది. అంటే మన అనుభవం చెప్తా ఉంది జగత్తు యొక్క పూర్ణ స్వరూపాన్ని, జగత్తుకు కారణమైన తత్వాన్ని, నా యొక్క నిజస్వరూపాన్ని అన్నిటినీ చెప్తాను. ఇది ఉపనిషత్తులు ఇంత వ్యాపకమైన అర్థంలో చెప్తుంది. దీని అర్థం చేసుకోవటానికి కొంచెం లోతైనటువంటి చింతన జరగాల, విశాల దృష్టితో చింతన జరగాలి. అంతే తప్ప నీవు ప్రమాణాలకు ఏం కనిపిస్తుందో దాన్నే వెతుక్కుంటూ పోతాను అంటే, ప్రమాణాలు అని నీవేమైతే జ్ఞానేంద్రియాలు అనుకున్నావో, ఈ జ్ఞానేంద్రియాలు ఇంత పెద్ద ప్రపంచంలో చిన్న భాగాలు, కణాలు. ఈ కణాలు అంత పెద్ద జగత్తును ఎప్పుడు చూపిస్తాయి నీకు? దీన్ని నమ్ముకున్నావో, నమ్మి పెద్ద పెద్ద దర్శనాలు తయారు చేసుకుని పెట్టుకున్నావు. ఇది సాధ్యమే కాదు. అందుకే ఆ వైపుకు పోకుండా అంతర్దృష్టి, పూర్ణ దృష్టిని అవలంబించి అనుభవ దృష్టి అంటారు దీన్ని. మనకు జగత్తు మెలకువ ఎట్లా అనుభవానికి వస్తున్నాయో గమనించాం. ఇది అనుభవ దృష్టి. అవస్థానుభవ దృష్టి అని సురేశ్వరాచార్యులు తైత్రీయ బృహదారణ్యక వార్తికల్లో ఈ మాట చెప్తున్నారు అని రాస్తున్నారు. అవస్థానుభవ దృష్టి. ఈ మొత్తం జగత్తు అవస్థ కట్టుబడింది, జాగ్రత్త అవస్థకు. ఆ జాగ్రత్త అవస్థ నాకు కట్టుబడితో వస్తుంది. నా ఉనికిలోనే జాగ్రత్త, దానిలోనే ఈ మొత్తం జగత్తు కనిపిస్తుంది. దీన్ని అవస్థానుభవ దృష్టి అన్నారు. అవస్థానుభవ దృష్టితో నీవు చింతన చేయాల. అవస్థానుభవ దృష్టిని పక్కకు పెట్టి నీవు చిన్న చిన్న ప్రమాణాలు తీసుకొని బయలుదేరినావు అంటే ఎన్ని యుగాలైనా, ఎన్ని మన్వంతరాలైనా, కల్పాలైనా నీవు ఈ జగత్తులో ఇంకా ఏవో కొన్ని గుర్తుల కోసము ప్రాకులాడాల్సిందే, పరిగెత్తాల్సిందే. పరిగెత్తి నీవు ఆవలి ఒడ్డును చేరుకుంటావా? జగత్తు యొక్క ఆవలి ఒడ్డును. ఇది ఎట్లా సార్? నువ్వెంత పరిగెత్తినా, ఎన్ని కల్పాలు పరిగెత్తినా మొత్తం జగత్తు యొక్క ఈ చివరి నుంచి ఆ చివరికి పోయే సాధ్యం కాదు. అసలు చివర అంటే ఏమనుకున్నావు నీవు? అదొక స్పేస్ అంతే. మరి ఇంత పెద్ద జగత్తు, మరి దీన్ని విచారించేకే సాధ్యం కాదా అంటే ఇది అనుభవం చెప్తాను చూడ, అక్కడ చూడు. ఇది అంతర్దృష్టి. అంతర్దృష్టి అంటే లోపలి దృష్టి. ఎందుకన్నారు అంటే నీవు బయటే ఇంద్రియాలతో చూసేపోతున్నావు. ఆపు, ఒకసారి నీ లోపల నీ అనుభవం చూసుకో అని చెప్తావు. ఇంద్రియ దృష్టి, ప్రమాణ దృష్టిని పక్కకు పెట్టి దాన్ని నమ్ముకున్నాడు మనిషి, చాలా ఏళ్లగా నమ్ముకున్నాడు. అవి ఏమో చూపిస్తాయి అని. అవి చూపించింది అంతే. ప్రమాణాలన్నీ కూడా ప్రమేయాలు చూపిస్తాయి అంతే. ప్రమాణాలు తన వెనుక ఉండే ప్రమాతని కూడా చూపించలేదు. సురేశ్వరాచార్యులు అంటారు, ప్రమాతాచ ప్రమాణంచ ప్రమేయో నిశ్చితస్తత యత్ సాన్నిధ్యాత్ ప్రసిద్ధ్యంతి తత్ సిద్ధౌ కిమపేక్షతే అని అనుభవాన్ని ప్రశ్నిస్తారు. మన అనుభవంలోనే ఇదిగో ఈ ప్రమాత, ఈ ప్రమాణాలు, ఈ ప్రమేయాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి, సిద్ధమవుతున్నాయి. కానీ అనుభవాన్ని సిద్ధం చేయటానికి ఇవన్నీ అవసరమే లేదు. అవస్థానుభవ దృష్టిని పట్టుకొని నీ చింతన చేయాలి. ఈ దృష్టి ఉందే, ఇది సార్వత్రిక దృష్టి, ఇది పూర్ణ దృష్టి, పరిచిన దృష్టి కాదు. ఇది ప్రత్యేక దృష్టి, ఇది సిద్ధ దృష్టి, ఇప్పుడే ఉంది. ఈ దృష్టితో నీవు తీర్మానించేది ఎప్పుడు కూడా మారదు. ఈరోజు ఇట్లా నువ్వు నిశ్చయించినావు కదా, మొత్తం జగత్తు నా మెలకువస్థకు కట్టుబడి కనిపిస్తూ ఉంది అని తీర్మానించినావు కదా, ఇది మారదు. నువ్వు ఇంకో రోజు విచారించినా, ఇంకా యుగాలు మారిన తర్వాత విచారించినా ఇట్లే ఉంటుంది. అందుకే దీన్ని ఏమంటారు? నిర్వికార దృష్టి. ఈ ప్రత్యేక దృష్టియే పూర్ణ దృష్టి, నిర్వికార దృష్టి, సిద్ధ దృష్టి. చూడండి, దీన్ని సాధించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు సిద్ధంగా ఉంది, నీ విచారిస్తే కనిపిస్తుంది. ఇప్పటికే ఉంది తెలుస్తుంది.
అందుకే ఈ దృష్టి ప్రమాణములకు ఆధారభూతమైన అనుభవం పురస్కరించుకొని తత్వ విచారమునర్చును. ప్రమాణములకు ఆధారభూతమైన, ప్రమాణాలకే కాదు, ప్రమేయాలకు, ప్రమాణాలకు, ప్రమాతకు ఆధారభూతమైనటువంటి అని ఇట్లా అర్థం చేసుకోవాలి. అనుభవమును పురస్కరించుకొని తత్వ విచారం నర్చును. ఈ అనుభవము మూడవస్థలందు ఉండుట చేత అనుభవ గోచరమైన విషయం యొక్క నిజస్వరూపమును, అనుభవ స్వరూపమును గ్రహించుటకును అవస్థాత్రయమును విమర్శించి తెలుసుకునుట అత్యవశ్యము. ఈ విధముగా మూడవస్థలను గైకొని విచారించుటయే ఈ దృష్టి అందలి ప్రథమ విశేషము. ఇంకా ఈ ఉపనిషత్తు ఏం చెప్తా ఉంది అంటే, మనము ఎట్లా అనుకున్నామో ఈ అవస్థల గురించి ఇక్కడ విచారించి చూస్తే మనకేమనిపించింది అంటే అవస్థానుభవమే ప్రధానము అర్థమైంది ఇంతవరకు. అవును, అవస్థానుభవాన్ని పట్టుకొని మనం విచారిస్తే నా స్వరూపాన్ని నేను అర్థం చేసుకోగలను, జగత్ యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోగలను, నాకు జగత్తుకు కారణమైన తత్వాన్ని గురించి కూడా అర్థం చేసుకోగలను. ఎప్పుడు? అవస్థానుభవాన్ని తీసుకున్నప్పుడు. ఇంత విషయం అర్థమైంది. ఇప్పుడు ఏం విచారం తీసుకుంటున్నారు అంటే, అవస్థానుభవం అంటున్నావు కదా, నీకు ఎన్ని అవస్థల అనుభవం ఉంది అని నీ తీర్మానించుకున్నావో ఉపనిషత్తు కూడా అట్లే అనువాదం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే మనకు మెలకువ అవస్థ ఒకటి ఉంది, కళ అనే ఒక అవస్థ ఉంది, నిద్ర అని ఇంకొక అవస్థ ఉంది అని 3 అవస్థలను ఉన్నాయి అనుకున్నాం కదా. అవును, నీకు చెప్తున్నట్లు ఉన్నాయి అని ఉపనిషత్తు కూడా ఈ 3 అవస్థలను కూడా తీసుకున్నది. దీన్ని అంటారు అవస్థాత్రయానుభవ దృష్టి. 3 అవస్థలను విచారించడం కాదు, అవస్థానుభవాన్ని విచారించడం. నిద్రానుభవాన్ని ఇప్పుడు విచారించాలి, అది ఎట్లా జరిగింది అని. అదేవిధంగా స్వప్నానుభవాన్ని విచారించాలి, మెలకువానుభవాన్ని అంటే జాగ్రత్త అనుభవాన్ని విచారించాలి. ఇట్లా విచారించటంలో వీడు ఈ 3 అవస్థలను విచారించగలిగితే మొత్తం విచారించినట్టు అవుతుంది. నీ విచారణకు ఇంకొక వస్తువు మిగలకూడదు. ఎప్పుడు మనిషి యొక్క విచారణ పూర్తి అవుతుంది అంటే విచారించాల్సినటువంటి వస్తువు ఇంకా మిగలకూడదు. నేనేమో ఈ జగత్తంతా విచారిస్తే కళలో ఇంకో పెద్ద జగత్ కనిపించింది, నాకు దాన్ని విచారించలేదు అంటావు. నీకు ఎంత పెద్ద జగత్తులు కనిపించినా, ఎన్ని వస్తువులు కనిపించినా నీకు ఇక్కడైనా కనిపించటల్లా, జాగ్రత్తలో లేదా స్వప్నంలో అయినా కనిపించండి, లేదు సుషుప్తులైనా కనిపించండి. 3 అవస్థల్లో లేకుండా ఉండే వస్తువు ఉంది అనేదానికి అవకాశం లేదు. అందుకే ఇది 3 అవస్థల అనుభవాన్ని తీసుకొని తీర్మానిస్తుంది. దీన్ని అవస్థాత్రయ దృష్టి అన్నారు. అందుకే అంటున్నారు అవస్థాత్రయమును విమర్శించి తెలుసుకున్నట్టు అత్యవశ్యము. ఈ విధముగా 3 అవస్థలను గైకొని తీసుకొని విచారించుటయే ఈ దృష్టి అందలి ప్రథమ విశేషము. రెండవది, ఆయా అవస్థలను సమాలోచించినప్పుడు ఆయా అవస్థలకు కట్టుబడిన జ్ఞేయరాశిని అంతటినీ పరిగణింపని ఎడల తత్వ నిర్ణయము అసంపూర్ణమగును. స్వప్న ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు ఆ స్వప్న ప్రపంచాన్ని అంతా విచారించి చూడాల అని అర్థం. దాంట్లో ఏ కొంచెం వదిలేయకూడదు. అట్లే జాగ్రత్త అనుభవాన్ని విచారిస్తున్నప్పుడు జాగ్రత్తలో కనిపించే ప్రపంచం యొక్క మొత్తం అన్ని కణాలను విచారించాలని, ఒక్క కణాన్ని వదిలేయకూడదు. ఇట్లా విచారించాలా అంటే జాగ్రత్త కట్టుబడినటువంటి జగత్తును పూర్ణంగా విచారించాలా, స్వప్నానికి కట్టుబడినటువంటి జగత్తును పూర్ణంగా విచారించాలి. దేన్ని వదిలేయకూడదు అని అర్థం. వదిలేస్తే ఏమవుతుంది? అసంపూర్ణమవుతుంది ఈ విచారణ. విచారణ సంపూర్ణం కావాలా, అసంపూర్ణం కాకూడదు. ఇంకా ఏదో మిగిలిపోయింది అని ఉండకూడదు, అంతా విచారించినట్లు అయిపోవాలి. జాగ్రత్త స్వప్న సుషుప్తులలో అంతర్గతము కాని ఏ అవస్థయినూ ప్రత్యేకముగా లేదు కావున ఈ దృష్టియే పరిపూర్ణమని గ్రహింపవలేను. ఇదియే ఈ దృష్టి ఇందలే తృతీయ విశేషం. 3 అవస్థానుభవాల్లో ఏది లేదో అది నిజంగా లేదు. మహాభారతం రాసేటప్పుడు వ్యాస మహర్షి ఒక ప్రతిజ్ఞ చేస్తాడు. సమస్త వేదశాస్త్రాల్లో ఉండే ధర్మమే ఈ గ్రంథంలో ఉండాల, ఈ గ్రంథంలో లేనిది ఇంకెక్కడ ఉండకూడదు.
యది హాస్తి తదన్యత్ర ఏ నేహాస్తి నతత్వచిత్తో అని. అట్లా ఇక్కడ కూడా ఈ 3 అవస్థానుభవాలు ఉన్నాయి కదా, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. వీటిల్లో ఏది ఉందో ఇంకా అదే, ఇంకెక్కడైనా ఉంటే ఇక్కడే ఉండాలి అర్థం. వీటిల్లో లేదు అంటే ఇంక అది ఎక్కడా లేదని అర్థం. నువ్వేదో కొత్త వస్తువుని చూసినావు, అది 3 అవస్థల్లోనూ లేదు అంటే నిజంగా అది లేదని అర్థం. అందుకే జ్ఞేయ రాశి, మనము వెతకాల్సినటువంటి జ్ఞేయ రాశి ఉందే, ఆ జ్ఞేయ రాశిని మొదట ఇదమిత్తమని తీర్మానించుకోవాలి. ఇంతే ఉంది జ్ఞేయ రాశి. నీవు జ్ఞేయ రాశిని ఇదమిత్తమని తీర్మానించుకోకుండా జ్ఞేయ రాశి యొక్క స్వరూపాన్ని వెతుకుతాను అని ప్రమాణాలు తీసుకొని బయలుదేరినావు అంటే ఎంత మూర్ఖం కదా అది. నువ్వు ఎంత ఉందో చూడలేవు, ఊరికే ఇంద్రియాలు తీసుకొని పరిగెత్తినావు. ఎంత పరిగెత్తావు, కనిపిస్తూనే ఉంటుంది అది. కానీ ఇక్కడ అంటున్నారు 3 అవస్థలే జ్ఞేయ రాశి. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త అవస్థ. ఈ 3 విచారించినాం అనుకో, ఇంకా 4వ విషయమే లేదు నీకు విచారించే. అందుకే శంకరాచార్యులు అంటున్నారు, కావున శ్రీ శంకరులు జ్ఞేయం వేతాన్నేవ త్రీణి ఏతద్వ్యతిరేకేణ జ్ఞేయానుపపత్తే అని నుడివిరి. అవస్థాత్రయమే జ్ఞేయ రాశి. ఈ 3ంటికి అన్యమైన జ్ఞేయము లేనే లేదు. జ్ఞేయం ఏతాన్నేవ త్రీణి, నీవు విచారించాల్సినటువంటి క్షేత్రం ఎంతుందప్ప అంటే ఈ 3. నీకు ఆ సత్య వస్తువు దొరికింది అంటే ఈ 3 దొరికింది. అలా నీవు దేన్ని వెతకాలనుకుంటున్నావో ఇదిగో ఈ 3 వెతుకు. 3 లేదు అంటే లేదని అర్థం, ఉంది అంటే ఉంది అంతే తీర్మానించు. అంటే జ్ఞేయ రాశి ఈ 3, క్షేత్రము ఈ 3. జ్ఞేయం ఏతాన్నేవ త్రీణి ఏతద్వ్యతిరేకేణ, ఈ 3కి అన్యమైనటువంటిది జ్ఞేయానుపపత్తే, జ్ఞేయము లేదు. సర్వప్రావాదిక కల్పిత వస్తున అత్రైవ అంతర్భావాత్. ఇంకా ఎవరెవరో ముందు రాబోయేవాళ్ళు వాదం కోసమని కొత్త వస్తువులు ఏమైనా విషయాలను ఏమైనా కల్పన చేస్తే జగత్తులో ఇది ఉండొచ్చు అది ఉండొచ్చు అని, అవి కూడా జాగ్రత్తలోనైనా కల్పన చేయాలి, వాడు స్వప్నంలో అయినా కల్పన చేయాలా, సుషుప్తిలోనే కల్పన చేయాలి. సుషుప్తి దొరకదు వీడి చేతికి. అత్రైవ అంతర్భావాత్ సర్వప్రావాదిక కల్పిత వస్తున. ఇంకా ముందు ఎవరెవరు ఏదేదో కల్పన చేస్తున్నారు అంటే ఏ కల్పన అయినా నీ జాగ్రత్తలు చేయాలా, స్వప్నంలో చేయాలి, సుషుప్తిలో చేయాలి. ఇంకంతకంటే ఇంకేం చేసగవుతుంది? సాధ్యమే కాదు. అందుకని జ్ఞేయ రాశి 3 ఈ తీర్మానం కావాలా. ఎందుకంటే నీవు విచారిస్తున్నావు అన్నప్పుడు విచారణ పూర్తి కావాలి కదా. అంటే ఈ 3 విచారిస్తే నీ విచారణ పూర్తి అయిపోయినట్టు అంతే, ఇది నిశ్చయం. ఇంకా 4వది లేదు. అందుకే ఇతర శాస్త్రజ్ఞులు ప్రపంచమున జీవుల మనస్సుకు కలుగు స్థితులే జాగ్రత్త స్వప్న సుషుప్తులని భావించి సంపూర్ణ జ్ఞేయ రాశిని విచారమును గైకొనక ప్రమాణమును ఆశ్రయించి, అనగా జాగ్రత్తలో ఇంద్రియములకు గోచరించు ప్రపంచమును మాత్రం పరీక్షించుటకు బయలుదేరడు చేత వీరియందు తత్వనిర్ణయమున వైమత్యము సంభవించను. వైమత్యము అంటే విమతము, భిన్నాభిప్రాయం. వీరు అవలంబించిన దృష్టియే పరాగ్ దృష్టి, అపూర్ణ దృష్టి. ఇక ఈ పూర్ణ దృష్టిని అవలంబించి శృతులు పరమార్థమును ఉపదేశించిన విధమును తెలుసుకుందాము. వీళ్ళంతా ఏమనుకున్నారు అంటే ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి అని ఉపనిషత్తు తీసుకుని వచ్చింది కదా మాండుక్యము, వీటిని విచారించలేదా వాళ్ళు అంటే విచారించరు. మిగతా దార్శనికులు కూడా ఏమనుకున్నారు వాళ్ళు అంటే ఇవన్నీ మనస్సుకు కలిగే స్థితులు. చూడండి, వాళ్ళు అనుకున్నారు మనస్సుకే స్వప్నం అనే స్థితి అవస్థ వస్తుంది, ఆ మనస్సుకే సుషుప్తి అనే అవస్థ వస్తుంది, ఇది ఆ మనస్సుకే ఇదిగో ఈ జాగ్రత్త అనే అవస్థ వచ్చింది. మనోవికారాలు ఇవి అనుకున్నారు. ఎందుకు అంటే విచారించలేదు. ఇప్పటికీ మనము విచారించకుండా మనస్సు కళ అంటే ఏమంటాము? మనసులో కనిపించింది అంటాం. మనం అవిచార దృష్టికి ప్రతి మనిషికి అనిపిస్తుంది కళ అంటే అది మనోవాసన, మనసులో ఏదో ఒకటి కనిపించింది అంతే. సుషుప్తి, ఆ మనసు కూడా సైలెంట్ అయిపోయింది సుషుప్తి అని మనసును పట్టుకొనే మనము జాగ్రత్త స్వప్న సుషుప్తి నిర్వచనం చేస్తాం. ఇది అపూర్ణ దృష్టి, ఇది పరాగ్ దృష్టి అంటే అవిచార దృష్టి అని అర్థం. సహజ దృష్టి, నైసర్గిక దృష్టి అని అర్థం. సహజంగానే ప్రతి మనిషికి అనిపిస్తుంది కళ అనేది నా మనసులో ఒక వికారం కలిగింది, ఏదో పైత్యం వల్ల అట్లా అయింది అంటాడు కదా.
మళ్ళీ ఈ దార్శనికులు కూడా అట్లే అన్నారు. ఇప్పటికీ విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా కళ, నిద్ర ఇవన్నీ మానసికమే అని చెప్తున్నారు. చూడండి, ఇతర శాస్త్రజ్ఞులు ప్రపంచమున జీవుల మనస్సును కలుగు స్థితులే జాగ్రత్త సుషుప్తులని భావించి సంపూర్ణ జ్ఞేయరాశిని విచారణకు తీసుకోకుండా, దీంట్లో సంపూర్ణ జ్ఞేయరాశే ఉంది, జాగ్రత్త సుషుప్తుల్లోనే తెలియదు వాళ్ళకి. ఉపనిషత్తు మాత్రమే దీనికి గుర్తుకు చేస్తాను, జ్ఞాపకం చేస్తాను. చూడయ్యా, ఈ 3 అవస్థలు స్వతంత్రావస్థలవి. దీంట్లో ఉన్నటువంటి ఈ జ్ఞేయరాశి ఏదో అదే ఫైనల్, దీన్ని దాటి ఇంకొక జ్ఞేయం లేదు నీకు అని ఇంత గొప్పగా చెప్తా ఉంటే నీవు కేవలం మనోవికారాలని దాన్ని పక్కకు పెట్టేస్తావు. అందుకే అవస్థా విచారాలు వేరే దర్శనాల్లో ఎక్కువ కనిపించవు, ఎందుకంటే మనోవికారాలు కల్పేస్తాయి దాన్ని. అంతే, మనసుకు ఎన్నో వికారాలు ఉన్నాయి కదా, ఇవి వికారాలు పెట్టుకో దాంట్లోకి, అంతే. వీళ్ళు ఏమనుకున్నారు, జాగ్రత్తలో అంటే మన మెలకువలో ఇంద్రియాలకు గోచరించే ప్రపంచమును మాత్రం పరీక్షిస్తే చాలదు. మన ఇంద్రియాలకు ఎంత ప్రపంచం కనిపించిందో అంత వెతుక్కుంటూ పోతాము, ఏదో తీర్మానిస్తాము మా తపశక్తితో, అదే సత్యం అనుకోండి అందరూ అని ఒకరు అనుకుంటే ఇంకొకరు దీన్నే అంటారు వైమత్య. విభిన్నమైన అభిప్రాయాలు చేస్తారు, ఎవరికి వాళ్ళు అభిప్రాయాలు చెప్పుకుంటూ పోయినారు అంతే. ఎందుకు ఇట్లా జరిగింది? అవిచారం. వాళ్ళు విచారణ చేయలేదు. విచారణ ఎట్లా చేయాల్సిందే? ఉపనిషత్తులను అవలంబించి విచారణ చేయాల్సిందే. ఉపనిషత్తులో ఈ 3 అవస్థలు చెప్తున్నాయి, ఎందుకు చెప్తున్నాయి అని ఏ రోజు వీళ్ళు చూడలేదు. వాళ్ళ తర్కానికే పెద్దపీట వేసుకున్నారు, వాళ్ళు ఊహకే పెద్దపీట వేసుకున్నారు. స్వామివారు ఇంకో విశేషాన్ని చెప్తారు. అయితే సాంఖ్య, న్యాయ, వైశేషిక, మీమాంస వీళ్ళని ఎందుకు మనం ఈరోజు అధ్యయనం చేయాలా? అది అయిపోయింది, వాళ్ళు ఏమో ఊహించండి ఏ కాలంలోనో ఏమో, చాలా ఏళ్ల కింద జరిగేది ఇవన్నీ కూడా దర్శనాలు. ఈ రోజుల్లో వాళ్ళు ఎవరు లేరు. ఎవరున్నారు? మేము సాంఖ్యులు అనేవాళ్ళు ఎవరైనా కనిపిస్తారా? మేము వైశేషికులు అనేవాళ్ళు ఎవరైనా కనిపిస్తారా? న్యాయికులు ఎవరు లేరు. ఎవరో కొంతమంది సర్టిఫికేట్ల కోసము న్యాయశాస్త్రాన్ని, సర్టిఫికేట్ల కోసము మీమాంస శాస్త్రాన్ని చదువుకుంటున్నారు అంతే. ఎవరు కూడా దర్శనాలను అనుసరిస్తున్నటువంటి వాళ్ళు లేరు, అనుయాయులు లేరు ఎవరు కూడా. మరి ఎందుకు వీళ్ళని గురించి అధ్యయనం చేయాలా అంటే స్వామివారు ఒక మాట రాస్తారు చూడండి. వీళ్ళు ఊహించటం ముందే ఈ జగత్తు కారణము ప్రధానమని ఒకరు, జగత్తు కారణము కర్మ అని ఒకరు, జగత్తు కారణము ఈశ్వరుడైన ఒకరు, జగత్తుకు కారణము అణువు అని ఒకరు, జగత్తు కారణము క్షణిక బుద్ధి అని ఒకరు, జగత్తు కారణము శూన్యమని, జగత్తు కారణము అవిద్య అని. చూడండి, ఇన్ని వాదాలు ఉన్నాయి కదా. ఈ వాదాలు వాళ్ళు ఊహించినారు కదా, దర్శించినారు కదా వీళ్ళు దార్శనికులు. ఇవే చివర. దీన్ని దాటి ఇంకో కారణం చెప్పు నువ్వు అంటే నీకు తెలియదు, నువ్వెంత ఊహించినా సాధ్యం కాదు. అంటే మన ఊహకు, మన తర్కానికి హద్దులు ఇవి. ముందు ముందు రాబోయే వాళ్ళు కూడా ఈ కారణాలు కాకుండా ఇంకో కారణం చెప్పు అంటే తెలియదు. సరే, మరి దీన్ని కాపాడుకోవాలి మనం. ముందు ముందు మరలా మనం కష్టపడాల్సిన అవసరం లేదు. ముందు ముందు వీటిలో ఏదైనా ప్రశ్న వచ్చినప్పుడు వాళ్ళు సమాధానం ఇచ్చిండే చెప్తే సరిపోతుంది. అందుకే అధ్యయన పరంపరలో వీటిని కాపాడుకుంటూ వచ్చినారు. వీళ్ళు మహాతపస్సులు. సాంఖ్య దర్శనాన్ని కనుక్కున్నటువంటి కపిలుడు కానీ, న్యాయ దర్శనం కనుక్కున్న గౌతముడు కానీ, వీళ్ళంతా కూడా సామాన్యులు, మహాతపస్సులు. వీళ్ళకి మహాతపస్సులు దర్శించినటువంటి ఏ హద్దులు ఉన్నాయో ఊహకు హద్దులు అవి. దీన్ని ఇంతకంటే ఊహించే సాధ్యం కాదు. జగత్తు కారణాన్ని, జగత్తు కారణము కర్మ అని ఊహించినాడు. చూడు ఎంత గొప్పది అది. జగత్తు కారణము అణువు అని ఊహించినావో, జగత్తు కారణం అవిద్య అని ఊహించినావో, జగత్తు కారణం ఈశ్వరుడు ఊహించినావు. ఇవన్నీ దాటి నీవు ఇంకో కారణం చెప్తాను అంటే సాధ్యం కాదు. ఎవరో వ్యక్తి శూన్యమని చెప్పిండొచ్చు, నీవు ఒక చెప్పు చూస్తామని, కొత్తది రాదు. ఇవే ఫైనల్. అందుకనే ఈ దర్శనాలను కాపాడుకుంటూ వచ్చిందని మన వాళ్ళు. మన తర్కానికి అంటే మన ఊహకు అద్దులు ఇవి. ముందు ముందు రాబోయే వాళ్ళు, తరాల వాళ్ళు ఏదైనా ప్రశ్నిస్తే దీనికంటే ఇంకో కారణాలు ఏమైనా చెప్తారా అంటే ఇది సాధ్యమే కాదు. ఇదిగో మన ఊహకు ఇంతే హద్దు ఉండేది అని ఒక నిశ్చయం. అందుకే ఈ కారణాలన్నిటినీ కూడా అట్లా కాపాడుకుంటూ వచ్చినారు. ఈ కారణాలు చెప్పటంలో ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
కర్మ కారణవాదం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి, ప్రకృతి కారణం వల్ల ప్రయోజనం ఉంది, ఈశ్వర కారణవాదం వల్ల ప్రయోజనం ఉంది, అవిద్యా కారణవాదం వల్ల ప్రయోజనం ఉంది, శూన్య కారణం వల్ల ప్రయోజనం ఉంది, క్షణిక బుద్ధి కారణం. ఇవన్నీ కూడా తప్పు కాదు. ఇవి ఆయా సోపానాల్లో ఇవన్నీ పనిచేస్తున్నాయి. జగత్తు కారణం కర్మ అంటున్నావు కదా, అది పనిచేస్తుంది. జగత్తు కారణం ప్రకృతి ప్రధానం ఉన్నావు కదా, అది పనిచేస్తుంది. ఈశ్వరుడు ఉన్నావు కదా, అది పనిచేస్తుంది. వీటన్నిటినీ కూడా మహాత్ములు తీసుకున్నారు. ఇతిహాసాల్లోనూ పురాణాల్లోనూ సాంఖ్యవాదాలు తీసుకున్నారు, యోగవాదాలు తీసుకున్నారు, ఇవి తీసుకున్నారు. అందుకని ఆయా సోపానాల్లో ఇవి అవసరమని అట్లా పెట్టుకున్నారు. అందుకనే ఈరోజు కూడా వీటిని అధ్యయనం చేస్తున్నారు, తెలుసుకుంటున్నారు అంటే కారణం ఇదే, ఈ అవసరం. మానవుని మేధస్సుకు, మానవుని ఊహకు హద్దులు ఇవి. వీటిని దాటి ఇంకొక కారణాన్ని ఊహించి చెప్పు అంటే వీడు చెప్పలేడు. అందుకనే ఈ మహాత్ముల యొక్క తపస్సు ఫలమవి. ఇవి సామాన్యం కాదు, ఊరికి దొరికినవి కాదు ఇవన్నీ. ఈ కారణాలన్నీ కూడా వాళ్ళు మహా తపస్సు చేసినటువంటి వాళ్ళు. కణాద అంటే రైతులు గింజలు తీసుకున్న తర్వాత, మట్టిలో నుంచి పంట తీసుకున్న తర్వాత కొన్ని గింజలు అట్లా వదిలేస్తున్నారు, పక్షులకి జంతువులకి వదిలేసేవాళ్ళంట. ఈ మహర్షి ఎక్కడో చెట్టు త్వరలో తన తాళపత్రాలు పెట్టుకొని అక్కడే ఉండేవారు. ఆకలి అయితే పొలాల్లోకి వెళ్ళి ఆ వదిలేసిండే గింజలు నేర్కొని తిని బ్రతుకుతుండేవాడట. మహాత్యాగులు. అందుకే చూసే వాళ్ళకి, ఊర్లో వాళ్ళకి ఏమనిపిస్తుంది, గింజలు తిని బతికేవాడు అని పేరు పెట్టారు. కణాద, అదభక్షణి ధాతువు. అద అంటే తినేవాడు, కణాములు తినేవాడు, గింజలు తినేవాడు అంతే. ఆయన పేరు కూడా చెప్పుకోలేదు. ఆ మహాత్ములు ఎట్లా, వాళ్ళ పేరు కూడా వాళ్ళు చెప్పుకోలేరు ఎక్కడ. ప్రపంచము ఇన్ని కణాద అనే పేరుతో చూసింది. ఇంత మహా తపస్సులు కనుక్కుంటే సిద్ధాంతాలు అవే. అందుకే కపిల అంటే ఆది విద్వాన్ కపిల, భగవాన్ కపిల అని రాస్తారు మహాత్ములు. వీళ్ళని ఆది విద్వాన్ అని ఇంత గొప్పగా గౌరవిస్తున్నారు అంటే వీళ్ళ విచారాన్ని, గుణత్రయ విచారాన్ని కృష్ణ పరమాత్మ గీతలు తీసుకున్నాడంటే అది సామాన్యమైన సిద్ధాంతం కాదు. భగవద్గీత ప్రతి అధ్యాయం తీసి చూడండి, అన్నిట్లోనూ సత్వగుణ, రజోగుణ, తమగుణ ఉంది. ఇది వేదాలు చెప్పలేదు. ఎక్కడొచ్చింది ఇది అంటే సాంఖ్యులు చెప్పింది, కపిలుడు చెప్పింది. మరి తీసుకున్నారు కదా అంటే అవసరం. అది పరమతం అప్రతిషిద్ధం అనుమతం భవతి. ఇదొక న్యాయం. శంకరాచార్యులు దీన్నే పాటించినారు. మిగతా దర్శనాల్లో ఏదేది మేము తిరస్కరించలేదో అదంతా కూడా మాకు అనుమతమే. ఏ భాగాన్ని తిరస్కరించినామో అదొక్కటే సరి చేసుకోమని చెప్తున్నాం అంతే. నిరాకరింపబడినటువంటి పరమతము అనుమతమే. అందుకే పరమతం అప్రతిషిద్ధం అనుమతం భవతి. మిగతా దర్శనాల్లో ఏదేదైతే మేము అంగీకరించలేదో దాన్ని వదిలేసి మిగతాదంతా కూడా గ్రహించవచ్చు, ధారాళంగా తీసుకోవచ్చు అని అర్థం. కృష్ణ పరమాత్మ తీసుకున్నాడు, ఇంకేం ఎవరు తీసుకోవాలి? వ్యాస మహర్షి తన భాగవతంలో విస్తారంగా సాంఖ్య విచారాన్ని తీసుకున్నారు, యోగ విచారాన్ని తీసుకున్నారు. అందుకే ఎక్కడెక్కడ మనకు మన వేదాంతానికి సమ్మతమైనటువంటి విచారం అంతా ఉందో దాన్ని ధారాళంగా అన్ని దర్శనాలను తీసుకోవచ్చు. ఎక్కడో బౌద్ధవాదంలో కొన్ని సరిగా లేవు అని విమర్శిస్తున్నారే, అంతే విమర్శ. మిగతాదంతా బాగుందని అర్థం శంకరాచార్యులు. బౌద్ధుల్లో కూడా అంతే, జైనుల్లో కూడా అంతే, ఇంకా ఎవరిలోనూ అంతే. ఎక్కడ దోషం ఉందని చూపిస్తున్నారో దాన్ని తీసేయండి, మిగతాదంతా కూడా మాకు అనుమతమే, తీసుకోండి ధారాళంగా. అందుకే అన్ని దర్శనాలను కూడా కాపాడుకుంటూ వచ్చినారు మన భారతీయులు. అవన్నీ ఏ కారణాలు చెప్తున్నాయో అవి మానవుని మేధస్సుకు హద్దులవి. దాన్ని దాటి మనిషి ఊహించక సాధ్యం కాదు. మన మేధాశక్తి దాన్ని దాటిపోదు. ఎందుకంటే ఏ మేధస్సు అయినా తపస్సుతో సూక్ష్మమవుతుంది. వీళ్ళకి సూక్ష్మమతి ఆ మహా తపస్సు వల్ల వచ్చినటువంటిది, దాంతో ఊహించిండేది. ఊరికే సామాన్యంగా నోటికొచ్చి చెప్పలేదు వాళ్ళు. తర్కశాస్త్రం ఉంది, గౌతముడి తర్కశాస్త్రం దర్శనం అంటామే, ఎంత గొప్పది అది. ఈ రోజు కూడా దీన్ని అధ్యయనం చేస్తూనే ఉన్నారు. మీమాంసా దర్శనం జైమిది, ఎంత అద్భుతమైనటువంటి గ్రంథాలు, విస్తారమైన సూత్రాలు, వేలకు వేల సూత్రాలు రాసిపెట్టిన. ఈ రోజుకి అధ్యయనం జరుగుతూనే ఉంది, మహాత్ములు చేస్తున్నారు. అంటే వాటిల్లో సారం లేదా అర్థం చేసుకోకూడదు. అయ్యో వీళ్ళు తర్కాన్నే ప్రధానంగా పెట్టుకున్నారు, వేదానికి రెండో స్థానాన్ని ఇచ్చినారు, వీళ్ళు అవైదికులు, ఇట్లా తేల్చకూడదు.
వీళ్ళు మహా తపస్సులు. వీళ్ళు కేవలం తార్కికులను తోసివేయకూడదు. మహాదార్శనికులు, మహాతపస్సులు. వీళ్ళ యొక్క తప ఫలాలను ఈ రోజుకి మనం అనుభవిస్తున్నాం. యోగశాస్త్రం చూడండి, ప్రపంచ ప్రసిద్ధి ఈరోజు. దీన్ని తిరస్కరిస్తాను అంటే అర్థమేమి? అందుకే దార్శనికులు అపూర్ణ దృష్టి అంటే తత్వ విచారానికి వచ్చినప్పుడు నిష్ఠూరంగా మాట్లాడతాం అంతే. సత్యాన్ని నిర్ణయించేటప్పుడు మాత్రమే నిష్ఠూరంగా మాట్లాడతారు వేదాంతం. లేదు, అన్ని ఉపయోగాలు చూస్తూ పోతే అన్నిటికీ గౌరవం ఉంది, అన్ని దర్శనాలకు గౌరవం ఉంది. అందుకే కాపాడుకుంటూ వచ్చినామని అర్థం. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శ్రీశంకర భగవత్పాద చరణారవిందాభ్యాం నమః.